సుకుమార్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ మూడు పేర్లు వినపడితేనే తెలుగు సినిమా అభిమానుల్లో ఒక రకమైన పూనకం వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన వార్త ఏమిటంటే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోయే సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే ప్రచారం. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అల్లు మెగా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. రామ్ చరణ్ కెరియర్ను రంగస్థలం సినిమాకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. చిట్టిబాబుగా చరణ్ చూపిన నటన, సుకుమార్ రాసిన అద్భుతమైన కథాగమనం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే అది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాకుండా ఓ గొప్ప ఎమోషనల్ జర్నీ అని ప్రేక్షకులు నమ్ముతారు. పెద్ది తర్వాత సుకుమార్ చరణ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త బలంగా వినిపిస్తుంది. సుకుమార్ రాసుకున్న ఈ కొత్త కథలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం సుకుమార్ తన పుష్పరాజ్ అల్లు అర్జున్ను సంప్రదించారని సమాచారం. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి గతంలో ఎవడూ సినిమాలో కనిపించారు. అయితే అందులో బన్నీది అతిథి పాత్ర మాత్రమే. ఒకవేళ సుకుమార్ సినిమాలో వీరిద్దరూ పూర్తి స్థాయిలో లేదా కీలక సన్నివేశాల్లో కలిసి కనిపిస్తే అది ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద మల్టీ స్టారర్ అవుతుంది. ఆర్య నుంచి పుష్ప వరకు సుకుమార్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సుకుమార్ అడిగితే బన్నీ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. RRRతో రామ్ చరణ్, పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించడం అంటే అది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడమే. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించడం అనేది ఒక వెండితెర అద్భుతం. ఇది నిజమైతే తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు పైకి ఎదుగుతుంది. మెగా అభిమానులకు ఇది కళ్ల పండగే కాదు, భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అధికారికంగా ఈ విషయంపై క్లారిటీ వచ్చే వరకు అభిమానులు ఆశగా ఎదురు చూడాల్సిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్డమ్, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ క్రేజ్, సుకుమార్ క్రియేటివిటీ, ఈ మూడు కలిస్తే వచ్చే రిజల్ట్ ఊహకు అందని విధంగా ఉంటుంది.